వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లో ప్రవేశించిన తెలంగాణ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. రోజు ఉదయం ఆఫీస్కి వచ్చి సంతకం చేసి సాయంత్రం వెళ్లే ముందు మళ్లీ రిజిస్టర్లో సంతకం చేయాల్సిందిగా 16 మంది ఐపీఎస్లకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఇచ్చిన ఆదేశాలు ఆయనతో ఆ పోస్ట్ పెట్టించాయి. ఎక్స్ వేదికగా చాలామంది దానిపై స్పందించారు. స్పందనలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కొద్దిమంది అభ్యంతరకరమైన భాష వాడారనేది మినహాయిస్తే ప్రవీణ్ కుమార్ పోస్టుకు వచ్చిన జవాబుల్లో ఒక్కటి కూడా అహేతుకమైనది లేదు. ఇక ఈరోజు సాక్షి పత్రిక ఐఏఎస్ ఐపీఎస్ల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి అని బ్యానర్ స్టోరీ ప్రచురించింది. రాజును మించిన రాజభక్తి ప్రదర్శనలో మునిగి తేలుతున్న సీఎస్, డీజీపీలు, పిచ్చోడి చేతిలో రాయిలా పాలన, ఎర్రబుక్ పైత్యం, నైతిక పతనంలో కొత్త రికార్డులు బద్దలు కొడుతున్న కూటమి ప్రభుత్వం, వల్లభాయ్ పటేల్ ప్రవచించిన స్టీల్ ఫ్రేముకు తూట్లు పొడిచే కుయత్నం అంటూ సాక్షి రాసింది. ఈ రాతలకు జవాబులు పొందే అర్హత ఉందని నేను అనుకోవడం లేదు. ప్రవీణ్ తన పోస్టులో గత నెలలో 2 ఐపీఎస్ అధికారులపై కేసు, ఇప్పుడు 16 మందికి రెగ్యులర్ పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచడం అంటూ సంథింగ్ ఈజ్ టెరిబ్లీ రాంగ్ విత్ ఏపీ పోలీస్ అని వ్యాఖ్యానించారు. రూత్లెస్ ర్యాగింగ్, కాన్సంట్రేషన్ క్యాంప్, గ్యాస్ ఛాంబర్ వంటి పదాలు వాడారు ఆయన. ఆయన దృష్టిలో ఆ ఐపీఎస్ అధికారులను ఒక రూమ్లో వెయిట్ చేయించడం, గ్యాస్ ఛాంబర్లోకి పంపడం, కాన్సంట్రేషన్ క్యాంపులో ఉంచడం లాంటిదన్నమాట. 2వ ప్రపంచ యుద్ధకాలంలో హిట్లర్ లక్షలాది మంది యూదులను ఎముకూప లాంటి కాన్సంట్రేషన్ క్యాంపుల్లో ఉంచాడు. ఎక్కువ మందిని గంపగుత్తగా చంపడానికి గుంపులుగా పెద్ద పెద్ద హాళ్లల్లోకి పంపి 4 వైపుల నుంచి బంధించి లోపలకు విషవాయువులు పంపేవారు. గ్యాస్ ఛాంబర్స్ అంటే అవే. అమరావతిలోని డీజీపీ కార్యాలయంలో ఏసీ హాలులో మెత్తటి కుర్చీల్లో కూర్చొని కాఫీలు, సిగరెట్లు తాగుతూ కాలక్షేపం చేయడాన్ని ఈ విధంగా పోల్చాలని ప్రవీణ్ కుమార్కి ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. నేను ఊహించుకోలేను కూడా. ఆయన బాధపడటం కరెక్టా కాదా అన్న సంగతి అలా ఉంచితే, ఆయన వాడిన స్వామ్యం, పోలిక ఖచ్చితంగా దారుణమైనది, భయంకరమైన తప్పుడు పోలిక. ప్రవీణ్ కుమార్ వాడిన ఈ పోలికను బట్టి ఆయన నిజాయితీని శంకించాల్సి వస్తున్నది. ప్రవీణ్ కుమార్ రాజకీయాలతో నాకు నిమిత్తం లేదు. బీఎస్పీని వీడి బీఆర్ఎస్లో చేరడానికి ఆయనను ఎలాంటి రాజకీయ తాత్వికత ప్రేరేపించిందో నాకు తెలియదు. దానితో నాకు నిమిత్తం లేదు. కానీ ఏపీలో పరిణామాల మీద ఆయన వ్యాఖ్యానించిన తీరు చూసిన తర్వాత ఆయన నిజాయితీ లేమిపై తప్పక స్పందించాలి. ప్రవీణ్ కుమార్ ఎవరో చెబితే ఈ పిలవని పేరంటానికి వెళ్ళినట్లుగా కనపడుతోంది. పొరుగు రాష్ట్రం అయినంత మాత్రాన విషయాలపై స్పందించడాన్ని తప్పు పడతావా అని ఎవరైనా నన్ను నిలదీయవచ్చు. నిజమే, తప్పు పట్టకూడదు. దూరదేశాల్లో జరిగే పరిణామాలపైనే స్పందించే మనం మన దేశంలో చోటు చేసుకునే పరిణామాలపై రాష్ట్రాల ప్రాతిపదికపై అడ్డగీతలు గీసుకోకూడదు. నిజమే, కానీ ఆ స్పందన సెలెక్టివ్గా ఉండకూడదుగా. మనకు సదుపాయంగా ఉన్నప్పుడు స్పందించి, సదుపాయంగా లేనప్పుడు నోరు మూసుకోకూడదుగా. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని ఇలాగే వెయిటింగ్లో ఉంచారు. కొద్ది రోజుల తర్వాత గాలి పోగేసిన కేసులో సస్పెండ్ చేశారు. కోర్టు సస్పెన్షన్ను రద్దు చేస్తే అక్రమంగా మళ్లీ సస్పెండ్ చేశారు. డీజీపీ ర్యాంక్ అధికారిని పదవి విరమణ వరకు 5 ఏళ్ల పాటు ఉద్యోగానికి దూరంగా ఉంచారు. చివరికి ఈ మధ్యలో ఒకరోజు ఏబీవీ రావు, ఇదేమిటి ఈ పసలేని ఆరోపణలతో మీ కొలీగుని ఇలా కక్ష సాధిస్తుంటే మీరు స్పందించరా అంటూ ఐపీఎస్ అధికారుల సంఘానికి ఒక లేఖ రాశారు. దానికి ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావుతో సహా ఎవ్వరూ స్పందించలేదు. ఏబీవీ రావు రాసిన లేఖ అరణ్యరోధనే అయింది. ఇదేంటి, ఇది సరికాదు కదా అనాలని ప్రవీణ్ కుమార్కి ఆ రోజు ఎందుకు అనిపించలేదో. అంతమంది సీనియర్ అధికారులను ఖాళీగా ఉంచడం ఏమిటి, తర్వాతైనా జీతం ఇవ్వాల్సి వస్తుందిగా అన్న మాట నిజమే, ఆయన అన్నమాట. మరి ఏం చేద్దాం, మీరే చెప్పండి. గత 5 ఏళ్లుగా వాళ్ళు చేసిన నిర్వాకాన్ని క్షమించి వదిలేద్దామా? ఐఏఎస్ ఐపీఎస్ అంటే మన సమాజంలో ఎనలేని గౌరవం ఉంది. దేశాన్ని నడపడంలో, అధికార యంత్రాంగాన్ని నడపడంలో వారు నిర్వహించే పాత్ర అలాంటిది. ఐఏఎస్ ఐపీఎస్లను తయారు చేయడానికి ప్రతి ఏటా ప్రభుత్వం 100 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నది. రాజకీయ ఒత్తిళ్ల నుంచి వారిని తప్పించడానికి వారికి రాజ్యాంగ రక్షణ కల్పించారు. ఇంతటి ఉన్నత స్థానంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరిస్తున్నారు? ప్రజలు తమకు ప్రభువులన్న సంగతి వీరికి తెలియదా? రాజకీయ బాసులను సంతోషపెట్టడానికి ఆ ప్రజలపై అంటే ప్రభువులపై దొంగ కేసులు బనాయించి కుటుంబాలను దిక్కు లేకుండా చేసే ఐపీఎస్లను ఏ ఘాటన కడదాం?
పోలీస్ అధికారానికి రెండు పక్కల పదును ఎక్కువ. అది ఉత్తి పుణ్యానికి జీవితాలను తారుమారు చేయగలదు. అలాంటి అధికారాన్ని ఐపీఎస్ సాధించిన వ్యక్తి కూడా దుర్వినియోగం చేయడమా? అది క్షమార్హమేనా? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ లేకుండా ఉన్న అధికారుల చరిత్ర తెలియనంత అమాయకుడా ప్రవీణ్ కుమార్ గారు? వారిలో కొందరు చట్టాన్ని నేరుగా ఉల్లంఘించారు, కొందరు తెలివిగా తప్పుడు పనులకు పాల్పడ్డారు, అందరూ అన్యాయాలతో అంటకాగారు. భయంకరమైన అవినీతి అభియోగాలతో 16 ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఏం చేసినా చట్ట పరిధిలోనే తప్ప చట్టం వెలుపల కాదు అని ఇంతింత చదువులు చదివిన అధికారులు చెప్పలేకపోవడమా? చెప్పలేకపోగా తానా అంటే తందానా అంటూ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తారా? వారి తరపున ప్రవీణ్ కుమార్ వకాల్తా పుచ్చుకోవడమా? గత 5 ఏళ్లలో ఏపీలో దళితులకు జరిగిన అన్యాయాలు మీ దృష్టికి రాలేదా ప్రవీణ్ కుమార్ గారు? మీరు స్వయంగా దళితులు కదా, వారి తరపున ఒక్కసారన్నా గొంతు విప్పాలనిపించలేదా? కత్తి చంద్రయ్య గారి గురించి వినే ఉంటారుగా. ఇవాళ ఆయన శత జయంతి. ఎక్కడో మారుమూల పల్లెలో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి వీధి దీపం వెలుగులో చదువుకుని ఐఏఎస్ సాధించిన వ్యక్తి. అది కాదు ఆయన గొప్పతనం, అసలు గొప్పతనం. నిజాయితీకి నిలువెత్తు రూపం. పదవిలో ఉన్నంతకాలం పేదల కోసం పనిచేసిన మహనీయుడు. పదవి విరమణ చేసిన ఇన్నేళ్ల తర్వాత, మనిషే పోయిన ఇన్నేళ్ల తర్వాత ఆయన ఖ్యాతిని స్మరించుకుంటున్నారు ప్రజలు. అది సివిల్ సర్వెంట్ అంటే అలా ఉండాలి. ఏపీలో వాయిస్లెస్కు అంటే గొంతు లేని వారికి అన్యాయం జరుగుతుందని కూడా ప్రవీణ్ కుమార్ వాపోయారు. ఈ వెయిటింగ్ రూమ్కు పరిమితమైన ఐపీఎస్లు గొంతు లేని వారేనా, లేక రాష్ట్రంలో బడుగులకు అన్యాయం జరుగుతుందనా మీ ఉద్దేశం? మీ బాధ ఏదైనా కానీ ఈ మాటను బట్టే మీ నిజాయితీని శంకించాల్సి వస్తున్నది.